హలో అందరికీ, మేమైతే డిమార్ట్ వచ్చామండి. మా పిల్లలకి స్నాక్స్ లేవు, స్నాక్స్ తీసుకోవడానికని వచ్చాము. వర్షం అయితే పడుతుందండి, పర్వాలేదు, ఓకే, అంత ఎక్కువ ఏం పర్లేదు. మేము తర్వాత వెళ్దామంటే మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోతానన్నారు, అందుకనే ఇప్పుడే మధ్యాహ్నమే వచ్చేసామండి. లోపలికైతే ప్రైజెస్ అవి అయితే బాగుంటాయి, చక్కగా అన్నీ బాగుంటాయి. రష్గా ఉండదు. ఈవినింగ్ అయితే కొంచెం బాగా రష్గా ఉంటుంది. అందువల్ల మేము ఇప్పుడు వచ్చామండి. లోపలికి వస్తే ఇలాగా చెకింగ్ చేస్తారండి. ఫస్ట్ మన బ్యాగ్ అది తీసుకుంటారు. మనం పట్టుకొచ్చిన ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు బ్యాగ్లో పెట్టేస్తారు. నేనైతే ఫోన్ ముందే పట్టేసుకున్నాను. లోపలికి వెళ్తున్నామండి. ఆ తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. అక్కడ బిస్కెట్స్ అవి రకరకాల బిస్కెట్స్ ఉన్నాయి కదా. మా పిల్లలు ఇక్కడ ఇందులోని ఒరియో బిస్కెట్స్ తింటారు, అందువల్ల నేను ఒరియో బిస్కెట్స్ తీసాను. ఆ తర్వాత మా ఆయన నేను అంటే కెమెరా తీస్తున్నానండి, మా ఆయన గారు బిస్కెట్స్ తీస్తున్నారు. ఆ తర్వాత మా పిల్లలకి ఒరియో బిస్కెట్స్ పెద్దవి తీసుకుంటే ఏం చేస్తారా, సగం ఇప్పేసి వదిలేస్తారు, అందుకని మెత్తబడిపోతాయి. అందుకని 10 రూపీస్వి ఒక 20 or 15 అలా తీసుకుంటాం. ఆ తర్వాత గోధుమ పిండి అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేను డీమార్ట్లోనే తీసుకుంటానండి. కానీ ఇప్పుడు తీసుకోలేదు, మేము ఓన్లీ స్నాక్స్కే వచ్చాము. పిండి ఆల్రెడీ ఉంది, ఇంకా తీసుకోలేదు, అవేం తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఎవ్రీ వీక్ నేను బిగ్ బాస్కెట్లోని తీసుకుంటాను. మళ్ళీ మధ్యలో ఏమైనా ఉంటే తెస్తారు. మళ్ళీ ఇంకా స్నాక్స్ లేకపోతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి తీసుకుంటామండి. ఆ తర్వాత ఇంకా అలాగా ముందుకు వెళ్తున్నామండి. ముందుకు వెళ్ళి ఇక్కడ చాకోస్ తీసుకుందామని వెళ్ళాను. ఒరియో బిస్కెట్స్ అయిపోయిన తర్వాత చాకోస్ తీసుకుంటున్నామండి. చాకోస్ తీసుకొని చిప్స్ ప్యాకెట్స్ దగ్గరికి వచ్చాము. చిప్స్ ప్యాకెట్స్ దగ్గరికి వచ్చి అక్కడ పిల్లలకు కావాల్సిన చిప్స్ ప్యాకెట్స్ అవి తీసుకుంటున్నామండి. అక్కడ ఇంచ్ అని ఉంది కదా, చూసారా, ఇంచ్ ప్యాకెట్ అక్కడ కిందన మ్యాగీస్ దగ్గరే ఇంచ్ ప్యాకెట్ అనమాట. అంటే పాస్తాలోనే అదొక టైప్ ఆఫ్ అనమాట. ఆ ప్యాకెట్స్ బై 1 get 1 అవి 2 తీసుకున్నాను. ఇక్కడ స్టాపేజ్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. చిప్స్ ప్యాకెట్స్, రకరకాల ప్యాకెట్స్ అవన్నీ ఇక్కడ కొంచెం ఎక్కువ, అంటే 50 రూపీస్కి 2 అలా బై 1 get 1 ఉంటాయి మనకి ఇక్కడ. అదే బయటకు వెళ్ళి మనం కొనుక్కుంటే ఒక ప్యాకెట్ ఇది 40 రూపీస్, 40 రూపీస్కే వస్తుంది. కానీ ఇది 45 రూపీస్కి 2 ప్యాకెట్స్, ఇంత పెద్ద ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ వస్తాయి అనమాట. అదే మనకి డిమార్ట్లో తీసుకుంటే బెనిఫిట్. 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఉండవండి. అలాంటి పెద్ద ప్యాకెట్స్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ తీసుకొని చిన్నవి అంటే 10 రూపీస్వి మసాలా ప్యాకెట్స్ అవి ఉంటాయి కదండి, వాటికి అయితే మేము వేరే స్టోర్కి వెళ్తాం. మన పెద్దవి డిమార్ట్లోని వాటిలోని 10 రూపీస్ ప్యాకెట్స్ అవి ఏమీ ఉండవండి, అందుకని వాటికి వేరేగా వెళ్తాం. ఇక్కడ రాఖీస్ కూడా చాలా బాగా మంచి కలెక్షన్ వచ్చింది. ఏ సీజన్ అయితే అవి కంపల్సరీగా పెట్టేస్తారండి. పై స్టోర్ ఇంకా నేను మీకు చూపించలేదు, కానీ పై స్టోర్లో కూడా ఇంకా ఫుల్ వింటర్ కదా, రెయిన్కి రెయిన్ కోట్స్, అంబ్రిల్లాసు, అన్నీ స్వెటర్స్, రెయిన్ కోట్స్, అంబ్రిల్లాసు, పిల్లలకు కావాల్సినవన్నీ పైన అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఈ స్టేషనరీస్ అవన్నీ కామనే కదండి, నేను మీకు అలా చూపించడానికని నేను అలా పెడుతున్నాను. ఆ తర్వాత స్టీల్ ఐటమ్స్ అయితే చాలా మంచి వచ్చాయండి. అక్కడ గణేషుని ప్రతిమలు కూడా చిన్న మూర్తిలు చాలా బాగా వచ్చాయి. పూజ సామాన్లు అయితే చాలా బాగున్నాయి. కిందన గాజు తోటి అవి ఉన్నాయండి, అవి చిన్న యాస్ట్రేస్ లాగా. ఇవన్నీ అంటే అగరబత్తీలు పెట్టుకునేవి, గంటలు, మళ్ళీ దీపకుందులు, ఇవన్నీ అండి. మీకు ఇలా అంతా చూపిస్తుంటే కొంచెం బ్రైట్నెస్ అదొకలా ఉంది కదా. ఇగో అగరబత్తీలు కూడా తీసుకున్నామండి మేము. ఇక్కడ అగరబత్తీలు తీసుకున్నాం. మిక్చర్లు అయితే రకరకాల మిక్చర్లు కూడా ఉంటాయి, మనకి నచ్చితే ఇంకా తీసుకోవచ్చు. చాకోస్ మా పిల్లలు చాకోస్ తింటారు. ఈ చాకోస్లో ఇక్కడైతే బాగుంటాయండి. మళ్ళీ వేరే స్టోర్కి వెళ్ళి తీసుకుంటే మాత్రం ఈ ప్రైస్లో అసలు రావు. అందుకే నేను మెయిన్ ఇక్కడ ఒరియో బిస్కెట్లు, చాకోస్లు, పెద్ద చిప్స్ ప్యాకెట్స్ మాత్రం ఇక్కడ కంపల్సరీగా నేను మస్ట్ అండ్ షుడ్ ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీగా తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఈ చిప్స్ ప్యాకెట్స్ అవి చూసుకుంటూ ఒక రౌండ్ అలా వేస్తామండి. చెప్పాను కదా, ఇంకా డ్రింక్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నామండి, పెప్సీ డ్రింక్ ఏదో ఒకటి తీసుకున్నాం. ఆ తర్వాత ఇంకా కొంచెం మరి వర్షం అది ఉంది కదండి, అందువల్ల ఇంకా ఎక్కువ దర్చుకోలేదు. డ్రింక్ బాటిల్ ఒకటి, థమ్స్అప్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మా పిల్లలు తాగుతారు, అది తీసుకున్నాం. అది తీసుకొని ఇంకా బిల్ అది పే చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టోర్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఆ స్టోర్కి కూడా వెళ్ళాలి. అందువల్ల ఇంకా అలాగా ప్రస్తుతానికి నేనైతే ఇక్కడికి వచ్చిన వీడియో తీస్తున్నాను.
ఇంకా నేను చాలా వీడియోస్ అవి పెడుతున్నానండి. నా షార్ట్ వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. నేను ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయండి, తప్పకుండా చెక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. పూసమ్మలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా నాకైతే చాలా నచ్చుతాయండి. అందుకే నేను ఎలా వస్తామని పూసమ్మలు అయితే మీకు తీస్తున్నాను. ఆయిల్ కూడా ఆయిల్స్ అవి కానీ ఉంటాయి, కానీ మేము ఆయిల్స్ అవి ఇక్కడ తీసుకోము, మేము వేరే ఇంకొక దగ్గర తీసుకుంటాం. సబ్బులు కూడా మంచి మంచివి చాలా చాలా బాగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. సబ్బులు కూడా నేను తీసుకుంటాను అప్పుడప్పుడు. ఎవ్రీ సండే కంపల్సరీగా బిగ్ బాస్కెట్ ఆర్డర్ చేస్తాను, అందులోకి ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు లేకపోతే మాత్రం మసిల్ ఫుడ్గా నేను తీసుకుంటానండి. మేము బిల్ పే చేస్తున్నామండి, ఇదిగోండి బిల్ పే చేస్తున్నారు అతను. టోటల్ 900 ఎంత అయినట్టుంది ఓన్లీ చిప్స్ ప్యాకెట్స్కే. నెక్స్ట్ ఇంచ్ ప్యాకెట్ అని చెప్పారు కదండి, వాటన్నిటికీ 900 లాగా అయింది. మేము వాటితో పట్టుకొని ఏకంగా లాస్ట్ గేట్ దగ్గరికి మనం పట్టుకెళ్ళిపోవచ్చు. పట్టుకెళ్ళిపోయి బ్యాగ్లో మనం వేసుకొని క్యారీ సెక్షన్ ఇదైతే ఈ వెహికల్ అయితే వదిలేయాలి ఇక్కడ ఆయన నుంచి. మా డీమార్ట్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి. మా డీమార్ట్ అంటే ఒక 1/2 కిలోమీటర్లో ఉంటుంది కదా, అందుకని మేము ఎప్పుడు పడితే అప్పుడు అలా వెళ్తుంటాం. నెక్స్ట్ అగోండి మేము వచ్చాం మోతీ బజార్కి వచ్చాము. మోతీ బజార్ అంటే ఇది కూడా డీమార్ట్ లాగేనండి. ఏదైనా డీమార్ట్ అంత పెద్ద స్టోర్ అవ్వదు కదా, మాకు డీమార్ట్ రాకముందు ఈ స్టోరే ఉండేది, ఇక్కడ మేము కూడా తీసుకుంటాం. మోతీ బజార్కి ఎందుకు వచ్చామంటే చెప్పాను కదండి 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా ఇక్కడే ఉంటాయని. ఆ 10 రూపీస్ ప్యాకెట్స్ తీసుకోవడానికి వచ్చాము. మసాలా ప్యాకెట్స్ కూడా చిన్నవి అంటే 15 రూపీస్ 20 రూపీస్ రేట్స్లో దొరుకుతాయి. మనకి అంత గరం మసాలాస్ అవి మేము ఎక్కువ వాడమండి, పలుకులు అయితే వాడతాం కానీ పౌడర్స్ అంత ఎక్కువవి కొన్నాము, అందుకనే 20 రూపీస్ ప్యాకెట్స్ అలా ఉంటాయి. అలాంటివి ఒక 5-6 ప్యాకెట్స్ అలా తీసుకుంటాను అనమాట. అవి తీసుకోవడానికని ప్రత్యేకించి నేను తీసుకొచ్చాను. అవి నెక్స్ట్ చెప్పాను కదండి ఆ చిప్స్ ప్యాకెట్స్ అవి నెక్స్ట్ 10 రూపీస్ దొరుకుతాయని, అవి కూడా తీసుకోవడానికని వచ్చాను. ఇది స్టోరు మోతీ స్టోర్ అనమాట. ఇది కూడా డీమార్ట్ లాగే ఉంటుంది, కానీ కొంచెం అంటే చిన్నదనమాట. అన్నీ ఉంటాయి ఇందులో కూడా, సేమ్ డీమార్ట్ లాగే ఇందులోనే ఉంటాయి. డీమార్ట్ రాకముందు మేము ఇందులోనే కొనుక్కునేవాళ్ళం. అలాగని అది వాడతాం, ఇది వాడతాం, బిగ్ బాస్కెట్ వాడతాం. మళ్ళీ వేరేగా రైస్కి కూడా మేము వేరేగా తెచ్చుకుంటాం, ఇంకా వేరే స్టోర్లో తెచ్చుకుంటాం. ఒకే స్టోర్ అని చూసుకోం, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క స్టోర్ లెక్కలాగా అలాగా చేసుకుంటాం అనమాట. ఈ స్టోర్ కూడా ఇది అన్నీ షీట్ మాస్క్ ఏంటి, అన్నీ లాక్టిక్ క్రీమ్స్ ఏంటి, అన్నీ ఏం కావాలన్నా మనకి దొరుకుతాయి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా నా బిగ్ బాస్కెట్లో అసలు బాగోండి. డీమార్ట్లోని ఎండుమిరపకాయలు బాగో తొక్కల్లా ఉంటాయి, ఇక్కడ బాగుంటాయి. మా ఊర్లోని మోతీస్లో బాగుంటాయి, మంచి కారంగా ఉంటాయి చక్కగా. అగోండి పిల్లలకి ఇందులోని ఇక్కడ ఈ ప్యాకెట్స్ అనమాట, ఇక్కడ పిల్లలు తీసుకున్నాను మోతీస్లోని. తీసుకొని మేము ఇంకా బయటకు వచ్చామండి. బయటకు వచ్చి ఇంకా వెకెట్ అయిపోయాం, ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. సో అదండి మా ఈరోజు డీమార్ట్ అండ్ మోతీ ప్రోగ్రాము. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నా యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేయండి.